హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో వచ్చేసరికి నేను ఏం చేస్తున్నానో నాకైతే తెలీదు, కానీ ఏదో ప్రయోగాలు చేస్తున్నా. దేంతో అంటే పన్నీర్ విత్ క్యాప్సికమ్తో. ఫస్ట్ ఆఫ్ ఆల్ పన్నీర్ని మ్యారినేట్ చేసా. ఏమేమి వేసినా అంటే పెప్పరును, పసుపు, కారం, సాల్ట్ వేసా. ఎక్కువగా వేసి మ్యారినేట్ చేసి పక్కన పెట్టా. దాన్ని కొంచెం ఆయిల్లో ఫ్రై చేసా. ఫ్రై చేసినాక కొంచెం కట్ చేసుకున్న గార్లిక్ వేసి కలుపుకున్నా. నెక్స్ట్ స్టైల్గా కట్ చేసుకున్న మిరపకాయలు వేసిన. నాకు అది స్టైలే. సో నెక్స్ట్ ఆనియన్స్ వేసా. నెక్స్ట్ క్యాప్సికమ్ వేసాను. నెక్స్ట్ పక్కన పెట్టుకున్న ఆ పన్నీర్ని వేసిన. ఇంకేం వేయట్లేదండి, సాల్ట్ కానీ కారం కానీ ఏమి వేయట్లేదు, ఎందుకంటే చాలా ఎక్కువ వేసి మ్యారినేట్ చేసా కాబట్టి. సో ఓవరాల్ రెసిపీకి సరిపోద్ది. నెక్స్ట్ కొంచెం టమాటా సాస్ వేసాను. దీన్ని ఏమైతే నాకు తెలీదు, మీరేమనుకుంటున్నారో నాకు కొంచెం చెప్పండి. దీన్ని ఏదో ట్రై చేసా. కొంచెం కొత్తిమీర వేసినాం. ఫైనల్ అవుట్పుట్ అయితే ఇట్లా వచ్చింది. కానీ టేస్ట్ తిన్నాక ఏదో కొత్త రకం టేస్ట్ వచ్చింది. కొంచెం బాగానే ఉంది ఫ్రెండ్స్, మరీ అంత వరస్ట్గా పడేసే అంత లేదు, బాగానే ఉంది టేస్ట్ అయితే. ఇది కొంచెం హెల్దీ అనుకుంటున్నా, ఎందుకంటే అంత ఆయిల్ ఏం వాడలేదు కదా. కొంచెం పన్నీరును, క్యాప్సికమ్, ఆనియన్సే యూజ్ చేసిన, పెప్పర్ వేసిన అంతే. ఇంకా టేస్టింగ్ సాల్ట్స్ అని అవేమి యాడ్ చేయలేదు, ఫుడ్ కలర్స్ గట్రా. సో టేస్ట్ అయితే రియల్లీ బాగుంది. నా ప్రెజెంటేషన్ చూడండి. ఈ ప్రెజెంటేషన్లో నాకు ఒక ఇన్సిడెంట్ జరిగింది, అది లాస్ట్కి నేను చూపిస్తా. టేస్ట్ అయితే బాగుంది ఫ్రెండ్స్, మరీ పడేసే అంత అయితే టేస్ట్ అయితే ఏం లేదు, టేస్ట్ బాగానే ఉంది. సో డాడ్ లిటిల్ ప్రిన్సెస్ కాబట్టి ఇలాంటివి జరుగుతాయి మనం చేసే ప్రెజెంటేషన్లో. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చితే కొంచెం సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇలా కొత్త కొత్త రకాల వీడియోలతో మీ ముందుకు వస్తా. సబ్స్క్రైబ్.